నమస్తే. నా పేరు కుమారస్వామి, అడ్వకేట్, పీస్ లా హౌస్, ఏ హౌస్ టు ఫైట్ ఫర్ జస్టిస్. ముందుగా మా పీస్ లా హౌస్ ఛానల్ను చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకు, ఇతర ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. రోజువారీ సమస్యలు, సందేహాలు, వాటి పరిష్కారానికి చట్టపరమైన, న్యాయపరమైన మార్గాలు, సూచనలు, సలహాలకు వస్తే కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది సందేహిస్తున్నారు, కొంతమంది ఆలోచిస్తున్నారు. నా ప్రేక్షకులైతేనేమి, ప్రజలైతేనేమి, కొంతమంది టీవీ వాళ్ళైతేనేమి, కొంతమంది లాయర్లు అయితేనేమి, కొంతమంది ప్రజా నాయకులైతేనేమి, ఇట్లా రకరకాలుగా ఈ సమస్య ఏమిటి, ఈ సందేహం ఏమిటి అంటే మీకు అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజకీయాలు, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. సో దీంట్లో ముఖ్యంగా నిన్ననే నేను కూడా టీవీ చూశాను. సాక్షి టీవీలో కొమ్మినేని గారు, మీకు అందరికీ తెలుసు, అంటే ఆయన కేఎస్ఆర్ అంటారు, ఆయన యొక్క షోలో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళని వీళ్ళంతా అడిగారు కూడా, క్వశ్చన్ కూడా అడిగారు. ఏమిటి అంటే, మొన్న మధ్య మరి స్పీకర్ గారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారు, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి జ్యుడిషియరీ మీద ఆ విధంగా చేస్తారా, ఈ విధంగా చేస్తారా, రకరకాలుగా అని చెప్పేసి అన్నారు. ఒక రాజ్యసభ ఎంపీ కూడా ఆయన చాలా సీరియస్గా ఆయన చెప్పారు. తర్వాత కొన్ని షోలలో మరి ఏమి వాళ్ళు అడుగుతున్నారంటే, హైకోర్టు జడ్జిల మీద, సుప్రీంకోర్టు జడ్జిల మీద కేసులు ఫైల్ చేయలేమా, కంప్లైంట్ చేయలేమా, అసలు వాళ్ళని ప్రశ్నించలేమా అని చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే ఒకటండి, ఎవరైనా సరే చట్టానికి లోబడే పని చేయాలి, రాజ్యాంగబద్ధంగానే పని చేయాలి. నేను రాజ్యాంగ పరిమితిని దాటి చట్టానికి వ్యతిరేకంగా, తర్వాత న్యాయానికి వ్యతిరేకంగా పని చేస్తానంటే కుదరదండి. అది హైకోర్టు చీఫ్ జస్టిస్ కావచ్చు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, సాధారణ పీవును కావచ్చు, పౌరుడు కావచ్చు. మనమంతా రాజ్యాంగం అనేటటువంటి చట్టంలో తిరుగుతున్న వాళ్ళమే. ఈ రాజ్యాంగం ద్వారా అనేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలకు లోబడే మనం పనిచేయాలి. చట్టాలను నియంత్రించడానికి న్యాయ వ్యవస్థ ఉంది. చూడండి, చట్టాలను నియంత్రించడానికి అంటే, చట్టాలు లెజిస్లేషన్ వాళ్ళు చేస్తే ఆ చట్టాలను ప్రతి ఒక్కరు పాటించాలి. సింపుల్ గా చెప్తా, ఎందుకంటే నేను సెక్షన్ల జోలికి పోను, రూల్స్ జోలికి పోను, ఏమి పోనండి. ఎందుకంటే అవన్నీ డిస్కస్ చేయాలంటే చాలా రోజులు సంవత్సరాలు కావాలి. రాజ్యాంగం ద్వారా చట్టాలు ఏర్పరచుకోవాలి, దాని పరిమితిలోనే చూసుకోవాలి, దానికి వ్యతిరేకంగా పోకూడదు. చట్టాలు ఏర్పడిన తర్వాత ఆ చట్టాలను మనం అందరము ఫాలో కావాలి. అంటే ఆ చట్టాలకు మనం గౌరవించి ఆ విధంగా నడుచుకోవాలి. ఆ చట్ట పరిధిలోనే ఎవరైనా పనులు చేయాలన్నా, మాట్లాడాలన్నా, చేయాలన్నా నడుచుకోవాలి. ఎవరైనా సరే, న్యాయ వ్యవస్థ కానీ, లేకపోతే లెజిస్లేటివ్ వ్యవస్థ కానీ, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ కానీ, లేకపోతే పౌరులు కానీ, ఎవరైనా దానికి లోబడే. మేము జడ్జీలు కదా, మా ఇష్టం వచ్చిన నడుచుకుంటామంటే కుదరదండి. నేను మీకు ఎవరికైతే సందేహాలు ఉన్నాయో అందరికీ నేను చెప్తున్నాను. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, అఫ్ కోర్స్ చేయొచ్చు, కొంతమంది జడ్జీలు చేయొచ్చు, కోర్టులు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసి, అడ్వకేట్స్ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం నేను చూసాము. చాలా మంది అడ్వకేట్స్ కూడా చూశారు. అట్లా వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, నేను జడ్జీలు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడానికి లేదు. చట్టబద్ధంగానే వాళ్ళు ఉండాలి. వాళ్ళ మాటల్లోనూ చేతల్లోనూ చేసేదానికి లేదు. వాళ్ళకి కొన్ని పరిమితులు ఉన్నాయి.
లేకుండా పోయింది ఏమీ లేదండి. సో మరి ఆ కంప్లైంట్లు ఏ విధంగా చేయాలి, చేయొచ్చా చేయకూడదా, దానికన్నా చెప్పుకునే ముందు జస్ట్ బ్రీఫ్ గా అంటే క్లుప్తంగా కొద్దిగా, ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలకు అర్థం కావాలి. ఎందుకంటే ఇక్కడ కొట్టుకొని చేస్తున్నారు ఒక్కొక్కరు. ఆ చట్టాలకు ఎన్ని పరిమితులు ఉంటాయి, న్యాయాలకు ఎన్ని పరిమితులు ఉంటాయి, రాజకీయ నాయకులు అన్ని ఉంటాయి, ఇన్ని ఉంటాయి, ఐఏఎస్లకు ఇన్ని ఉంటాయి, మేము పోలీసులు ఇష్టం వచ్చి ఆడుకుంటాం. ఇవి కాదు అక్కడ. దీనికి కొన్ని ప్రతి ఒక్కరికి పరిమితులు ఉన్నాయి, దానికి లోపడే పని చేయాలి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే కొంతమంది జడ్జీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు కనీసం ఆ యొక్క సీటులో సక్రంగా చేయలేకపోతున్నారు. మరి వాళ్ళ మీద ఎవరికి చేయాలి, ఏ విధంగా చేయాలి? మరి ఏ జడ్జీలు ఏమిటంటే ముఖ్యంగా ఇక్కడ హైకోర్టు జడ్జెస్ వస్తున్నారు, సుప్రీంకోర్టు జడ్జెస్ వస్తున్నారు. సరే లోయర్ కోర్టు జడ్జెస్ వదిలేద్దాం. కారణం ఏంటంటే లోయర్ కోర్టు జడ్జెస్ ను అపాయింట్ చేసే విషయంలో స్టేట్ జ్యుడిషియల్ సర్వీసెస్ ఉన్నాయి. ఆ స్టేట్ జ్యుడిషియల్ సర్వీసెస్ ప్రకారంగా అందులో క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. దానికి ఒక సిస్టమ్ ప్రొసీజర్ ఉంది. కానీ ఇక్కడ వేరే హైకోర్టు జడ్జెస్ అపాయింట్ చేసే విషయంలో అయితేనేమి, సుప్రీంకోర్టు జడ్జిల్ని అపాయింట్ చేసే విషయంలో అయితేనేమి మనకి రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్, అధికరణలు చెప్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే నేను ఇది మెయిన్ సామాన్య ప్రజలకు అర్థం కావాలని చెప్తున్నాను. మరి అడ్వకేట్స్ మిత్రులు ఎవరైనా సరే వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే ఆర్టికల్స్ సామాన్య ప్రజలకు తెలియదండి, దయచేసి వినండి. సో నేను ఇక్కడ చాలా క్లుప్తంగా చెప్తాను. సో మీరంతా ఏ ఆర్టికల్ ప్రకారంగా జరుగుతుంది ఏమిటి అని అడ్వకేట్స్ మిత్రులు అర్థం చేసుకుంటే చాలు. ఒకవేళ అర్థం చేసుకోలేని వాళ్ళైతే నాకు ఫోన్ చేసి పర్సనల్గా అడిగినా సరే, లేదా నాకు ఈమెయిల్లో అడగాలి మీరు. ఎందుకంటే ఇది కాన్ఫిడెన్షియల్, నేను చెప్తాను. ఇక్కడ మన భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు జడ్జెస్, చీఫ్ జస్టిస్ని కానీ జడ్జిలను కానీ అపాయింట్ చేయడానికి భారత రాష్ట్రపతికి అధికారాలు ఉంటాయి. అయితే ఆ భారత రాష్ట్రపతి ఎలా ఏమిటి అంటే ఆయన అపాయింట్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సజెషన్ తీసుకుంటుంది. మొట్టమొదటిగా అయితే చీఫ్ జస్టిస్ సంబంధించినటువంటి కాకుండా మామూలు జడ్జిని అపాయింట్ చేయాలనుకుంటే చీఫ్ జస్టిస్ యొక్క మరి ఆయన యొక్క సంప్రదింపులతో కూడా ఉంటుంది. ఇతర జడ్జెస్ మొట్టమొదటిగా అయితే సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు ఒక చీఫ్ జస్టిస్, ఇతర 7 మంది జడ్జీలు ఉండేవాళ్ళు అపాయింట్ చేసేటప్పుడు. తర్వాత కాలక్రమేణా పెంచుకోవచ్చు అనేటువంటి యొక్క అధికారాలు కూడా మనకు కాన్స్టిట్యూషన్ కల్పించింది. సో ఇక్కడ మనకు అవన్నీ పక్కన పెట్టేస్తారని చెప్పాలంటే కొంత టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేస్తారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సల్ట్ అవుతారు. తర్వాత మిగతా జడ్జెస్ని చీఫ్ జస్టిస్ యొక్క సంప్రదింపుతో మిగతా జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. వాళ్ళ యొక్క అర్హతలు అవైతే మరి యొక్క ఏజ్ ఇవన్నీ సంబంధించింది ఏంటంటే అది అప్రస్తుతం. ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరు ఎలా అపాయింట్ చేస్తారు. అయితే ఆ ఏజ్ కానీ తర్వాత మరి ఏ విధంగా సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేయాలంటే సుప్రీంకోర్టులో మరి అడ్వకేట్గా ఉండాలి 10 ఏళ్ళు, లేకపోతే హైకోర్టులో జ్యుడిషియరీలో జడ్జిగా ఉండాలని చెప్తున్నాయి, రకరకాలు చెప్తున్నాయి. ఇవి అడ్వకేట్ మిత్రులకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ కానీ ఎవరిని అపాయింట్ చేయాలి, అర్హతలు చెప్పేశారు, ఏ వ్యక్తిని అపాయింట్ చేయాలి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఏ వ్యక్తిని అపాయింట్ చేయాలన్న విషయం కాన్స్టిట్యూషన్ చెప్పలేదు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసేవాడిని చేయాలి, లేదా హైకోర్టులో మరి జడ్జిగా ఉన్నవాడిని చేయాలి, లేకపోతే అడ్వకేట్ చేయాలి అంటే చెప్పింది తప్ప ఏ వ్యక్తిని చేయాలి ఎక్కడా చెప్పలేదు.
ఏ వ్యక్తిని చేయాలి అని మన కాన్స్టిట్యూషన్ చెప్పనప్పుడు ఇంకేముంది, వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వ్యక్తుల్ని అపాయింట్ చేసుకుంటారండి. సో ఇక్కడ మనం ఆలోచించాలి, ఎందుకంటే ఎక్కడ పొరపాటు జరిగింది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేయాలంటే ఎవరు అపాయింట్ చేస్తారండి? చెప్పండి, ఎవరు చేస్తారు? పార్లమెంటులోని ఉభయ సభలు, తర్వాత అసెంబ్లీలో ఉన్న వాళ్ళంతా ఓటింగ్ వేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎలక్ట్ చేసుకుంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎలక్ట్ చేయాలన్నా మళ్ళా రాజకీయ నాయకులే, ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కలిసి ఎన్నుకుంటారు. అయిపోయిందా? మళ్ళా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని దించేయాలన్నా కూడా వీళ్ళు దించేయగలుగుతారండి. అది గుర్తుపెట్టుకోవాలి. అది మహాభియోగ తీర్మానం చేసి దీన్ని దించేయాలి, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. అది కూడా ఇప్పుడు అప్రస్తుతం. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రాజకీయ నాయకుల చేతిలో కంట్రోల్లో ఉంటారు. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన సమస్యగా తయారవుతుంది. మనం ఇవన్నీ చూస్తున్నాం. అందుకు నేను చెప్పవలసి వస్తుంది, ఎక్కడ పొరపాటు జరుగుతుంది అంటే రాజకీయ నాయకుల చేతుల్లో కంట్రోల్లోనే ఉంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా వీళ్ళు దించేయచ్చు. సో అందుకని మీకు చెప్తున్నాను, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ప్రెసిడెంట్ విత్ కన్సల్టేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అపాయింట్ చేస్తారు. ఫస్ట్ లో మొట్టమొదటిగా యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అపాయింట్ చేస్తారు. తర్వాత మిగతా సుప్రీం కోర్ట్ జడ్జిల్ని చీఫ్ జస్టిస్ కన్సల్టేషన్ తో మిగతా ఇతర జడ్జిల్ని కన్సల్టేషన్ చేసి మిగతా ఇతర జడ్జిలను కూడా అపాయింట్ చేస్తారు. అదే విధంగా హైకోర్టు జడ్జెస్ అపాయింట్ చేయడానికి కూడా హైకోర్టులో అడ్వకేట్ గా 10 ఏళ్ళు చేసి ఉండాలి. తర్వాత జ్యుడిషియల్ ఆఫీసర్ గా కూడా 10 ఏళ్ళు చేసి ఉండాలని చెప్పి మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఆ ఆర్టికల్స్ అన్ని నేను అడ్వకేట్ మిత్రులకు అందరికి తెలుసు. సామాన్య ప్రజలకి ఆ ఆర్టికల్ గురించి తెలవాల్సిన పర్లేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ కూడా మళ్ళా ఏ వ్యక్తిని అపాయింట్ చేయాలి ఏమిటి, మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్ కన్సల్టేషన్, అక్కడ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ కన్సల్టేషన్, వీళ్ళందరినీ కన్సల్ట్ చేసి వాళ్ళు ఎవరైతే రికమెండ్ చేస్తారో వాళ్ళ పేర్లు మాత్రం అక్కడికి పంపిస్తారు. కానీ ఏ వ్యక్తుల్ని పంపించాలి అన్న విషయం చెప్పలేదండి, కాన్స్టిట్యూషన్ చెప్పలా. ఫలానా వ్యక్తుల్ని పంపించాలి అని ఎక్కడ చెప్పలేదండి. ఇక్కడ ఏం జరుగుతుంది, స్టేట్ కు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏదైతే రూలింగ్ ఉంటుందో ఆ రూలింగ్ వాళ్ళు రికమెండేషన్ ఎవరైతే వ్యక్తులు చేస్తారో గవర్నర్ ద్వారా ఆ వ్యక్తుల పేర్లు అక్కడికి సెంటర్లో వెళ్ళిపోతున్నాయి. అక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు వాళ్ళు కూడా ఎలా వచ్చింటారండి, గవర్నమెంట్ రికమెండేషన్ తో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యొక్క కన్సల్టేషన్ తో ప్రెసిడెంట్ నియమిస్తారు. అంటే ఇవన్నీ చూసామంటే రాజకీయ నాయకుల అండ ఉండాలి. ఒక హైకోర్టు జడ్జి అవ్వాలన్నా ఒక సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలన్నా రాజకీయ నాయకుల అండ ఉంటేనే మనకు అక్కడ జడ్జి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా సుప్రీంకోర్టు జడ్జిల యొక్క బంధువులను, వాళ్ళ రిలేటివ్స్ ను, లేకపోతే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను వాళ్ళే ఉంటారండి జడ్జిలుగా. హైకోర్టులో కూడా అదే విధంగా ఉంటారు. వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు సుప్రీంకోర్టులో జడ్జిలు ఉంటారు, వాళ్ళ ద్వారా వీళ్ళ పేర్లు రికమెండ్ చేస్తారు. అదే విధంగా రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ రికమెండేషన్ తో గవర్నర్ ద్వారా వాళ్ళు వెళ్తారు. అంతే తప్ప సామాన్య ప్రజలు హైకోర్టు జడ్జి అవడానికి కానీ సుప్రీంకోర్టు జడ్జి అవడానికి కానీ ఇక్కడ అవకాశాలు లేవండి. ఇకపోతే డిస్ట్రిక్ట్ జడ్జి సీనియారిటీని బట్టి ప్రమోషన్స్ అది యాజ్ యూజువల్ గా వచ్చేస్తాయి. వాటి గురించి మనం ఆలోచించాల్సిన పర్లే, అది కొంతవరకే ఉంటుంది. కానీ మేజర్ జడ్జెస్ ఇక్కడ ఏమవుతుందంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఒక రక్త సంబంధానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ తాలూకు మనుషుల్నే ఇక్కడ నామినేట్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు కూడా ఏ హైకోర్టు జడ్జీలను చూసినా కానీ ఏ సుప్రీంకోర్టు జడ్జీలను చూసినా కానీ ఆ యొక్క సంబంధించినటువంటి రూలింగ్ పార్టీ అంతకుముందు ఎవరున్నారు, ఏమిటి, ఎవరి ద్వారా వచ్చారో అని మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఒక రూలింగ్ పార్టీ వాళ్ళు రూల్ చేసేటప్పుడు వాళ్ళ రికమెండేషన్ లో చాలా మంది జడ్జెస్ అపాయింట్ చేసుకుంటారు.
వాళ్ళు ఆటోమేటిక్గా సుప్రీంకోర్టులోకి వెళ్తారు. అదేవిధంగా సెంట్రల్లో ఉన్నప్పుడు అక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ ఇతర వాళ్ళు కానీ రికమెండ్ చేయడం వల్ల అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వీళ్ళంతా జడ్జీలని అపాయింట్ చేస్తారు. సో ఇది ఎప్పటి నుండో జరుగుతూ వస్తుంది. మీరు ఇప్పుడు కూడా చూసినా కూడా అదే విధంగా జరుగుతూ వస్తుంది. ఈ సిస్టమ్ బాగలేదని చెప్పి NJASA నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ సంబంధించింది ఒకటి చేశారు. అయితే కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్ చేయలేదని చెప్పి దాన్ని కొట్టేశారు సుప్రీంకోర్టు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక రూలింగ్ పార్టీ ద్వారా వచ్చిన జడ్జెస్ మరి ఆ రూలింగ్ పార్టీ అప్పుడు లేదనుకో ఏమవుతుంది, ఆటోమేటిక్ గా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అవుతాయి, ఏదైనా చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా. సో ఈ విధంగా వీళ్ళు అపాయింట్ అవుతారు. అపాయింట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ సరైనటువంటి వ్యక్తులకి అవకాశాలు రాకుండా పోతున్నాయి. ఇప్పుడు రికమెండేషన్లు వాటి ద్వారా అపాయింట్ చేసేటప్పుడు సో సరే అపాయింట్ అయిన తర్వాత కూడా వాళ్ళు కరెక్ట్ గా చేయాలి. మరి ఈ విధంగా ఇప్పుడు ఇలా చేస్తున్నారంటే మరి ఏమిటి అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. సో ఇక్కడ ఏం జరిగిందంటే మొన్న టీవీ షోలో కానీ ఏదైనా కానీ జడ్జెస్ మీద కంప్లైంట్ల గురించి అడిగారు. సో నేను ఎందుకు చెప్పానంటే ఇవన్నీ ఈ విధంగా జరుగుతున్నాయి. కాదని మనం చెప్పండి, ఏ సుప్రీంకోర్టు చెప్తుందో ఏ హైకోర్టు చెప్తుందో. సో ఈ విధంగా జరగడం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి అన్యాయం జరుగుతుంది. సో అందుకనే ఒక ప్రొసీజర్ పెట్టాలి. ఇప్పుడు చీఫ్ జస్టిస్ సంబంధించిన వ్యక్తిని ఆయన సెలెక్ట్ చేసి పేర్లు పంపించేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని ఇది ఎగ్జామ్ పెట్టాలి. హైకోర్టు జడ్జెస్కి అయితేనేమి, సుప్రీంకోర్టు జడ్జెస్కి అయితేనేమి ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూ ద్వారా చేస్తే కరెక్ట్ ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక ప్రొసీజర్ సెలెక్ట్ కావడం వల్ల వచ్చే వ్యక్తులు కూడా అలాగే ఉంటారని చాలా మంది పబ్లిక్ కూడా అంటున్నారు. ఇక్కడ ఇది ఈ సమస్య ఎప్పుడుండా ఉంది. ఇక్కడ కొన్ని రాజకీయాల కారణాల వల్ల దాన్ని అనవదొక్కి పెట్టారు. సో ఇప్పటికన్నా మార్చాలి. హైకోర్టు జడ్జెస్ అపాయింట్ చేసే విషయంలో అయితేనేమి, సుప్రీంకోర్టు జడ్జెస్ ని అపాయింట్ చేసే విషయంలో అయితేనే కానీ ఒక నేషనల్ జ్యుడిషియల్ సంబంధించినటువంటి ఒక ప్రొసీజర్ పెడితే ఎగ్జామ్ కండక్ట్ చేసి పెట్టాలి, రాయాలి. చీఫ్ జస్టిస్ సరే, చీఫ్ జస్టిస్ ప్రమోషన్ మీద వస్తారు, సీనియారిటీ మీద వస్తారు. నేను చెప్పేది అడిషనల్ జడ్జెస్కి ఎగ్జామ్ కంపల్సరీగా పెట్టాలి. స్టేట్ జ్యుడిషియల్ సర్వీసులు ఎలా ఉన్నాయో నేషనల్ జ్యుడిషియల్ సర్వీసులు కూడా పెట్టాలి. పెట్టి అందులో క్వాలిఫై అయిన వ్యక్తుల్ని తీసుకొస్తే సిస్టమ్ చాలా బాగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏ గవర్నమెంట్ తరఫున కానీ ఏ అపోజిషన్ పార్టీ తరఫున కానీ పార్షియల్గా పని చేయకుండా నిఖార్సుగా నిఖచ్చితంగా ఉంటారని ప్రజలు కోరుకుంటున్నారు. మా అభిప్రాయం కూడా. సో ఇక్కడ జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళు ఎప్పుడైనా మిస్బిహేవ్ చేస్తే లేకపోతే అన్ఫిట్ టు డూ ద జాబ్, ఇన్కెపాసిటీలో ఉంటే అటువంటి సందర్భంలో అది ఎలా నిర్ణయించబడతారంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రూలింగ్ పార్టీ వాళ్ళు దాన్ని డిసైడ్ చేయాలి. మిస్బిహేవియర్ గా ప్రవర్తించారా లేదా. ఈవెన్ హైకోర్టు జడ్జిలు కానీ సుప్రీంకోర్టు జడ్జిలు కానీ కుర్చీలో కూర్చొని కేసులు డీల్ చేసే విషయంలో చాలా డీసెంట్ గా డీల్ చేయాలి. అడ్వకేట్స్ తో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కానీ, సబ్జెక్ట్ కాని విషయంలో మాట్లాడడం కానీ, బెదిరించే విధంగా మాట్లాడడం కానీ చేసినా కూడా మిస్బిహేవియర్ కిందకే వస్తుంది. ఇది చాలా మందికి తెలియదు, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎలా కంప్లైంట్ చేయాలి ఏమిటి అని అంటే ప్రతి ఒక్కరికి జడ్జెస్ కి ఎంక్వైరీ యాక్ట్ ఉందండి, ఆ ప్రకారంగా చేయొచ్చు. లేకపోతే హైకోర్టు జడ్జిలకి సుప్రీంకోర్టులకు జడ్జెస్ సంబంధించిన వాళ్ళైతే పార్లమెంటులో కంప్లైంట్ చేయాలి. పార్లమెంట్లో మోషన్ మూవ్ చేస్తే పార్లమెంట్లో లోక్సభలో అయితే ఎంపీల సంతకాలు పెట్టి అప్లికేషన్ మూవ్ చేయాలి. అదే రాజ్యసభలో మూవ్ చేయాలంటే 50 మంది ఎంపీల సంతకాలు పెట్టి మూవ్ చేయాలండి. సో మెజారిటీ సభ్యులు 2/3 ఆ రోజు హాజరైనటువంటి సభ్యులు 2/3 మెజారిటీతో వాళ్ళు దాన్ని మూవ్ చేస్తే దానికి ఒక కమిటీ వేస్తారు. 3 మెన్ కమిటీ కావచ్చు, లేకపోతే ఏదైనా కమిటీ వేస్తారు ఎంక్వైరీకి.
అందులో ప్రూవ్ అయితే మాత్రం కంపల్సరిగా ప్రెసిడెంట్ కి రికమెండ్ చేస్తారు, దాన్ని డిస్మిస్ చేస్తారు పదవి నుంచి. సో ఈ ప్రొసీజర్ కంపల్సరిగా ఉందండి. ఎందుకంటే కంప్లైంట్ చేయొచ్చు, ప్రతి ఒక్కరికి ఉంది. అంటే కంప్లైంట్ అనే విషయం మాట్లాడడం కూడా కంటెంప్ట్ కిందకి రాదండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. హైకోర్టు జడ్జి మీద కానీ సుప్రీంకోర్టు జడ్జి మీద కానీ కేసు ఫైల్ చేయొచ్చు పార్లమెంట్ లో, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్, ఆ మిస్బిహేవియర్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, లేకపోతే ఇన్కెపాసిటీ అని అన్నప్పుడు కూడా, అంటే ఇప్పుడు చూడండి ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తారు, ఇన్కెపాసిటీ ఆయనకి సెక్షన్లు తెలియదు, ఆర్టికల్స్ తెలియదు, ఏవో పాస్ చేసేస్తారు. అటువంటప్పుడు కూడా నేను ఇది గవర్నమెంట్ కి చెప్తున్నాను, ప్రజలకు చెప్తున్నాను, ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో వేయచ్చా వేయకూడదా అని అడిగారో వాళ్ళకి చెప్తున్నాను. సరైనటువంటి ఆర్టికల్స్ ఫాలో కాకుండా, సరైనటువంటి సెక్షన్స్ ఫాలో కాకుండా ఇష్టం వచ్చినట్లు జడ్జిమెంట్ పాస్ చేస్తే అప్పీల్కి వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ఇన్కెపాసిటీ అనేటువంటి ఒక కారణం చూపించి కూడా మీరు పార్లమెంట్ లో వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. అయితే పార్లమెంట్ లో, లోక్సభలో అయితే 100 మంది ఎంపీల ద్వారా కంప్లైంట్ చేయాలి, సంతకాలు తీసుకొని రికమెండ్ చేయాలి. రాజ్యసభలో అయితే 50 మంది ఎంపీల దగ్గర రికమెండ్ చేసి మూవ్ చేయాలండి. మూవ్ చేస్తే అక్కడ వాళ్ళ కమిటీలో ఎంకరేజ్ చేస్తే ఆ విధంగా కంప్లీట్ చేయొచ్చు. లోయర్ కోర్ట్ జడ్జెస్ మీద కూడా కంప్లీట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే, జడ్జెస్ సక్రంగా వైలేట్ చేస్తే, బిహేవ్ చేయకుండా సక్రంగా వైలేట్ చేస్తే వాళ్ళ కోర్టులో వాళ్ళే కంటెంప్ట్ కు గురి అవుతారన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ జడ్జి అయినా సరే, లోయర్ కోర్ట్ జడ్జి అయినా కానీ, హైకోర్టు జడ్జి కానీ, సుప్రీంకోర్టు జడ్జి కానీ, ఎవరైనా సరే కోర్టులో కేసు డీల్ చేసేటప్పుడు సక్రమంగా బిహేవ్ చేయకుండా, కోర్టు ప్రొసీడింగ్స్ ను సక్రంగా అమలు చేయకుండా ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే అది కూడా కంటెంప్ట్ కిందకి వస్తుంది. దయచేసి వినండి. అయితే దాన్ని ప్రూవ్ చేయాలి. వాళ్ళ మీద కూడా కంటెంప్ట్ పిటిషన్ వేసేదానికి అక్కడ హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా జడ్జెస్ మీద కూడా మనం కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. సో ఈ సిస్టమ్, అపాయింట్మెంట్ సిస్టమ్ మార్చడానికి తర్వాత వీడియోలో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మోటివేట్ చేయాలి, అడ్వకేట్స్ అందరినీ తెలియాలి వీళ్ళకందరికీ. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఇందులో కల్పించుకోవాలి. కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్ తేవాలి. నేషనల్ జ్యుడిషియల్ సర్వీసెస్ ని ఒకటి పెట్టి ఆ ప్రకారంగా హైకోర్ట్స్ తర్వాత సుప్రీంకోర్టు జడ్జెస్ ని అపాయింట్ చేస్తే చాలా ఖచ్చితంగా, నిఖచ్చితంగా వాళ్ళు పనిచేస్తారని, రాజకీయ కుట్రలు చేయరని చెప్పి నేను ప్రజల తరఫున, అడ్వకేట్స్ తరఫున, అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను. నమస్తే.